సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 జేవిఆర్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా స్టార్టింగ్లో డల్ అని చెప్పేసి మొత్తం ప్రచారం చేసేసి తర్వాత అవి హైప్లో వెళ్ళిపోతున్నాయి. దేవరా సినిమాని కూడా అలానే చేశారు. స్టార్టింగ్లో ట్రోల్స్ చేసి అవి చేసి బాగాలేదని, రిలీజ్ అయిన తర్వాత కూడా ఇలానే కంటిన్యూ చేశారు. తర్వాత అది భారీ బడ్జెట్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గేమ్ చేంజర్ కూడా ఇప్పుడు బాగాలేదు అని చెప్పేసి వార్త వస్తుంది. ఇది కూడా దేవరాలానే భారీ హిట్ అవుతుందంటారా? నో, దేవర సినిమాని కావాలని టార్గెట్ చేశారు. ఓకే. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళి కావాలని విధ్వంసం. ముందు మనం వెళ్తే 4,000 మందిమి, అక్కడ పట్టే కెపాసిటీ 4,000. ఆ 4,000 ముందు మనమే వెళ్ళామనుకో, నిజంగా వచ్చే అభిమానిని అక్కడ ఆపేస్తారు గేట్ అవతల. ఓకే. సో ఈ 4,000 మంది వెళ్ళారు రచ్చ చేయడానికి. వెళ్ళి చేయాల్సిన రచ్చ అంతా చేశారు. ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది, విధ్వంసం సృష్టించారు. ఓకే, డన్. అది కంట్రోల్. దాని తర్వాత నెక్స్ట్ అది ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్లు వీళ్ళే కొంటారు, అభిమానులు కొంటారు పాపం. మొత్తం ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిట్ షోలని వీళ్ళు బుక్ చేస్తారు. ఎందుకంటే మైకులు వస్తాయి మూతుల మీదకి, తెలుసు వీళ్ళకి. అబ్బే చిచి యాక్ తూ, అసలు ఈ సినిమే కాదు అంటే ఇట్లాంటి ఎట్లా చూస్తారా బాబు, అసలు నా కళ్ళు పేలిపోయే రక్తం గారింది అని చెప్పేసి వెళ్ళిపోతారు. నిజంగా అప్పుడు టికెట్ కొనుక్కొని నెక్స్ట్ ఫ్యాన్ వస్తాడు కదా, నిజమేనేమో అనుకుంటారు అనమాట. ఫస్ట్ డే ఫస్ట్ షో టాకే, మన ఆర్టీసీ క్రాస్లో టాక్ అండ్ ఐమాక్స్ టాకే జిల్లాలకు వెళ్ళొద్ది. జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు, అరే ఫస్ట్ డే టాక్ ఏదో వచ్చిందిరా, సరే గురువారానికల్లా తీసేసి శుక్రవారానికి ఇంకోటి మాట్లాడుకుందామని వాళ్ళు అనుకోవాలి. అలా అనుకుంటే దేవరన్ నిడివి లాంగ్ రన్ 1 వీక్లో ఎండ్ చేసేయాలి. అలా టార్గెట్ చేశారు దాన్ని. కానీ తర్వాత నిజంగా అది కంటెంట్ ఉంది, కావాలని చేశారు అని అర్థమయ్యి ఆడింది. ఈ ఇక్కడ ఎవరైతే కళ్ళు తెరుచుకున్నారో పుష్పని కాపాడుకుంటూ వచ్చారు కవచంలాగా ఫ్యాన్స్, ఎక్కడ ఏం జరగనీయకుండా. సీరియస్లీ. బట్ ఆ ఘటన ఎందుకు జరిగింది అంటే ఆ రోజు ఆ కవచం లేదు. ఫ్యాన్స్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి వెళ్తారు కదా, ఎటోళ్ళట్ వెళ్ళేసరికి అక్కడ అది జరిగిందిలే. సరే, ఆ తర్వాత సంగతి. సో ఇలా వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఫ్లాపు అని చెప్పుకుంటూ వచ్చారు. పుష్పకు కూడా అదే జరిగింది, గేమ్ చేంజర్కి కూడా అదే జరిగింది. కానీ ఇది కూడా అదే కుట్రకోణమా అని అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. అదే కుట్రకోణం అయితే అందరూ వచ్చి ఆ సినిమాని చూసి బాగాలేదని చెప్పాలి. ఫస్ట్ చూడడానికి ఎవరు రావట్లా. ఇక్కడ ఆల్రెడీ రిలీజ్కి ముందే ఒక నెగిటివిటీ క్రియేట్ అయింది. దేవరాయణ పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఇది బాగాలేదని నెగిటివ్ చేశారు, కానీ చూసేవాడు చూశాడు. ఇది రిలీజ్కి ముందే నెగిటివిటీ ఎందుకు వచ్చిందో తెలియదు. చూడ్డానికి కూడా రావాలి కదా, కనీసం బాగుంది బాగాలేదని చెప్పడానికన్నా చూడాలా. ఆ చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఇది క్రియేట్ చేయలేకపోయింది, ఆ బజ్ క్రియేట్ చేయలేకపోయింది. సో అక్కడే ఆగిపోయింది అనమాట. ఇక చూసిన వాళ్ళు ఆబ్వియస్లీ అబ్బే ఎందుకు వచ్చాము ఏంటో అన్నట్టుగానే ఉన్నారు. అంటే ఇంకా సంక్రాంతికి ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి మనకి 1 వీక్ టైం ఉంది అని అనుకోవచ్చా ఈ మూవీకి? సంతోషం, మహాప్రసాదం. ఈ రోజుతోనే అయిపోయింది. రేపు పుష్ప రీ రిలీజ్ ఉంది, 20 నిమిషాల అడిషనల్ ఇదితో. మైత్రి వాళ్ళ థియేటర్లు ఎవరికి ఇవ్వలేదమ్మా. వాళ్ళ సినిమా ఇంకా ఆడుతుంది. 32-33 రోజులే, అది ఇంకా 50 రోజులు ఆడొద్దా? దానికంటే ఒక భవిష్యత్తు ఉందిగా. సో వాళ్ళ థియేటర్స్ వాళ్ళ దగ్గరనే ఆడుతున్నాయి. సంక్రాంతి సినిమాలకి దిష్టిపోయింది గేమ్ చేంజర్ ముందు రిలీజ్ వచ్చి. ఓకేనా, ఇక అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. వెంకటేష్ సినిమా బాగానే ఉంటుంది, డాకు మహారాజ్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ అన్నిటికీ దిష్టి తీసేసింది.